చిన్నగున్నప్పుడు రూపాయి బిల్లను ఓ తెల్ల కాగితం మీద పెట్టి పెన్సిల్తో రుద్దితే అచ్చుగుద్దినట్లు పడేది. అటెంక మల్ల తిరిగేసి అట్లనే రుద్దితే ఆడ కూడా గట్లనే ముద్ర పడేది. అంతవరకు నున్నగా గత్రిచ్చి ఏ నేను షిక్క తయారు చేసిన అని మురిసేది. మరి గిల్లు ఉత్త షిక్కలు తయారు చేస్తే ఎట్లుంటది అనుకున్నారో ఏమో, పెద్ద పెద్ద నోట్లే ముద్రేసుకొచ్చిండ్రు. ఆగో ఏదో దొంగ నోట్లని ముచ్చట్లు చెప్పి గీడ పెద్ద మనిషి లెక్క పెట్టాడు కడక్ కడక్ నోట్లను చూపెడుతూ లేదని గరంగా కొరి అచ్చం అచ్చుగుద్దినట్టున్నగా కాక లెక్క పెట్టేటి నోట్లు గయ్యి అసలు నోట్లు కాదు, దొంగ నోట్లు. ఆవు బరాబర్ దొంగ నోట్లే. అచ్చం అచ్చుగుద్దినట్టే ఉండేటాలకు అసలు నోట్లని తీసుకున్నాడు ముందుగాల గాని అటెంకా ఈ అసలు నోట్లు కాదు అలక తక్కువ అని తెలిసేటాలకు నెత్తి కొట్టుకుంటున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలున్న గొయ్యల అంగట్లే మేకల బేరం చేసేటి నాగేష్ అనేటికి అన్నతాన దొంగ నోట్లు పట్టుకొచ్చి మేకల బేరం చేసిండు ఓ బద్మాషిగాడు. అడిగినన్ని పైసలు ఇచ్చి 32,000కు మేకల బేరం చేసిండట. ఆటంక ఒప్పుకున్న కాడికి పైసలు చేతిలో పెట్టిండు. ఆటంక కొన్న మేకల్ని బండ్లెక్కించుకొని అవతల పడ్డాడు. అచ్చం అచ్చుగుద్దినట్టే ఉన్న నోట్లను చూసి బేరం మంచిగానే అయిందని, లాభం కూడా గట్టిగానే వచ్చిందని ముందుగాల ముడిచిండు గాని ఆటంక తెలిసింది ఇక ఈ దొంగ నోట్లని. ఇంకేముంది, పోలీసు వాళ్ళకు ఫిర్యాదైతే వాళ్ళు కేసు రాసుకొని గా దొంగల్ని ఎంకులాడే పనిలో పడ్డారట. గాని వాళ్ళు ఎప్పుడో పాలు దొరుకుతారు. ఆటంక మళ్ళీ పాలు చెప్పుకుందాం ముచ్చటగాని గా దొంగ నోట్లను చూడలే అచ్చం అచ్చుగుద్దినట్టు ఎట్టున్నాయో అన్ని 500 నోట్లే. అంగట్లే బేరగాండ్లు అయితే వీటిని గుర్తుపట్టలేరు అనుకుని ఇటువంటి ఉపాయం చేసినట్టుండు బద్మాషిగాడు. మొత్తం కడక్ కడక్ మెరిసిపోతున్నాయి. చూస్తుంటే అచ్చుగుద్దుకొని అప్పుడే పట్టుకొచ్చినట్టున్నాడు కదా.